హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెట్రోల్ లేకపోవడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అలాగే బంకుల్లో ఇంధనం లేకపోవడంతో క్లోజ్ అవుతున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంకులు ఎక్కడ ఓపెన్ ఉన్నాయో తెలుసుకుని బైకర్స్, వాహన యజమానులు పోటెత్తుతున్నారు. దీంతో బంకుల వద్ద భారీ క్యూ లైన్లు ఏర్పడటంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రిఫైనరీల నుండి రాష్ట్రానికి ఇంధన సరఫరా ఎప్పటికప్పుడు సక్రమంగా జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రజల నిత్యావసరాలకు, వాహనాల వినియోగానికి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద అందుబాటులో ఉన్నాయని పౌర సరఫరాల శాఖ తెలిపింది. గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో మరియు ఇతర మార్గాల్లో ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారం జరగడం వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారని అధికారులు గుర్తించారు. వదంతుల వల్ల ప్రజలు భయాందోళనకు లోనై అవసరానికి మించి అకస్మాత్తుగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా రద్దీ ఏర్పడిందే తప్ప సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని శాఖ పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా కోఆర్డినేటర్ సీమా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సీమా, చెప్పండి. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఒకవైపేమో డీజిల్ కొరత లేదని చెప్పి మన పెట్రోల్ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు, గురవుతున్నారని చెప్పి అంటున్నారు. నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. హైదరాబాద్ నగరంలో ఈ రోజు పెట్రోల్ బంకుల వద్ద కనిపించే దృశ్యాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఇలా వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి పెట్రోల్ కోసం వేచి చూసిన పరిస్థితి కనిపించింది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా కనిపించడంతో నగరంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా చూసుకుంటే కనుక వాహనదారులు వెళ్లే పెట్రోల్ బంకులు కానీ ఈ రోజు మాత్రం రద్దీతో నిండిపోయాయి. ఉదయం నుంచి వాహనదారులు బంకుల వద్దకు చేరుకుని పెట్రోల్ కోసం క్యూలలో నిలబడ్డారు. అలాగే బైకులు, కార్లు, ఆటోలు వరుసగా నిలబడడంతో కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలు కనిపించాయి. దీంతో బంకుల చుట్టుప్రక్కల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల అంటే అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. కొన్ని బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ప్రజల్లో మరింత భయం పెరిగింది. దీంతో వాహనదారులు మరో బంకు కోసం అంటే ఈ బంకులో లేకపోతే పెట్రోల్ మరో బంకుకు వెళ్లి తిరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంద్రజ. రైట్ సీమ, తెలంగాణ పౌర సరఫరాల శాఖ చెప్పినట్లు నిజంగా ఇంధన నిల్వలు ఎంతవరకు సరిపోతాయి? అయితే ఈ పరిస్థితి నిజంగానే పెట్రోల్ కొరత వల్ల కాదని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు ఈ పరిస్థితికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. అయితే హైదరాబాద్ లో పెట్రోల్ కొరత ఏర్పడబోతుందని కొన్ని పోస్టులు వైరల్ కావడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా రోజంతా జరిగే విక్రయాలు కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా మనం చూసుకోవచ్చు. ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమలు చేస్తున్న కొత్త చెల్లింపు విధానం కూడా కొంత ప్రభావం చూపినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు పెట్రోల్ బంక్ డీలర్లు క్రెడిట్ సౌకర్యం ఉండేది. అయితే ఇప్పుడు ముందస్తు చెల్లింపు విధానం అమలు చేయడంతో కొంతమంది డీలర్లు వెంటనే చెల్లింపు చేయలేక సరఫరా ఆలస్యమైనట్లు మనకు సమాచారం. ఇంద్రజ. రైట్ సీమా, మరి ప్రజల్లో భయాందోళన రాకుండా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది? సో ఏమంటారంటే ప్రజలు రూమర్లను నమ్మకుండా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఆయిల్ కంపెనీలు కూడా సరఫరా వ్యవస్థను వేగవంతం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మవద్దని చెప్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ సీమా. థ్యాంక్ యూ.